విజయవాడ, తిరుపతి నగరాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశాబ్దాల క్రితమే మున్సిపల్ కార్పొరేషన్లుగా అవతరించిన సిటీలు ఈ మధ్య కాలంలో వేగంగా పెరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలను కలిపేసుకుంటూ మహానగరాలుగా అవతరిస్తున్నాయి. రికార్డులో ఉన్న పరిధికి మించి ఎన్నో రెట్లు విస్తరించిన పట్టణాలకు అధికారికంగా గ్రేటర్ ముద్ర వేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. విజయవాడ చుట్టూ ఉన్న 6 మండలాల్లో 75 పంచాయతీలను నగరపాలక సంస్థల్లో విలీనం చేయాలని ఎప్పుడో 2014-2019 కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. వైసీపీ వచ్చాక ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. జగ్గంపూడి, గొల్లపూడి, కానూర్, పొరంగి, తాడిగడప, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమనూరు, గొడ్లవల్లి వంటి ప్రాంతాలు ఇప్పటికే విజయవాడ నగరంలో కలిసిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలుగా ఉండడంతో అభివృద్ధిలో వేగం కనిపించడం లేదు. గ్రేటర్ విజయవాడలో కలిస్తే కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా భారీగా నిధులు వస్తాయి. సిటీ డెవలప్మెంట్ ఊపందుకుంటుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో తిరుపతి, రూరల్ రేణుగుంట, చంద్రగిరి మండలాల్లోని 63 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థ ఇప్పటికే తీర్మానం చేసింది. మంగళం, అవిలాల వంటి ప్రాంతాలు తిరుపతి సిటీలో కలిసిపోయాయి. అయినా ఇవి గ్రామ పంచాయతీలు కావడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. విజయవాడ, తిరుపతి సిటీలను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విస్తరించడంపై ఈ పాటికి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా జనగణమన కారణంగా కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. జనాభా లెక్కల సేకరణ పూర్తయి ఫైనల్ కౌంట్ వచ్చేలోగా పంచాయతీలు, మున్సిపాలిటీల విలీనంగానికి సంబంధించిన ముందస్తు ప్రక్రియలు పూర్తి చేయాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖను ఆదేశించింది. 2027లో విజయవాడ, తిరుపతి నగరపాలక సంస్థలు గ్రేటర్ సిటీలుగా అప్గ్రేడ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.